హాయ్ గైస్, ఆలుతోటి నేను ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తాను. అందరికీ తెలిసిందే ఆలు ఫ్రై చాలామంది ఫేవరెట్ అనమాట. పప్పులోకి అండ్ సాంబార్లోకి చాలా బాగుంటుంది. సో తెలిసిన విధంగానే బట్ కొన్ని చేంజెస్ చేసి నేను క్రిస్పీగా రావడానికి చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్లో ఆలు ఫ్రై. ఫస్ట్ నేను 3 ఆలూస్ తీసుకున్నా. ఈ కర్రీ 2 మెంబర్స్కి అవుతుంది. ఇప్పుడు ఈ ఆలూని సాల్ట్ వేసి నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటికీ పొట్టు తీసుకొని ఒక 5 మినిట్స్ సాల్ట్ వాటర్లో ఉంచాలి. సాల్ట్ వాటర్లో ఉంచితే యూస్ ఏంటంటే క్రిస్పీగా వస్తుంది అనమాట. ఒక 5 మినిట్స్ సాల్ట్ వాటర్లో ఉంచుకుందాము. వీటిని ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకోవాలి. కొంచెం చిన్న పీసెస్గా, మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా కాదు, పీసెస్గా కట్ చేసుకుందాం. పీసెస్ లాగా కట్ చేసుకున్నాం కదా, ఈ షేప్ చాలు. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ కింద పెట్టుకొని దీంట్లో ఈ ప్యాన్ కొంచెం హీట్ అయ్యేసరికి నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇది కోకోనట్ ఆయిల్. ఇది మేము కేరళ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము. ఒక 1 వీక్ నుంచి ఈ కోకోనట్ ఆయిల్ తోటి నేను కుక్ చేస్తున్నా. నిజంగా చాలా టేస్టీగా వస్తున్నాయి. అంటే అది కుకింగ్లో ఉందో లేకపోతే ఆయిల్లో ఉందో తెలియదు, కానీ కోకోనట్ ఆయిల్తో చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. అండ్ ఇది నార్మల్గా మనం గ్రౌండ్నట్ ఆయిల్తో కంపేర్ చేస్తే కోకోనట్ ఆయిల్ కూడా చాలా మంచిది స్కిన్కి. అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా చాలా మంచిది. ఇది మనం ఇంటి దగ్గర కొబ్బరికాయలు తీసుకొని కూడా పట్టించవచ్చు. కానీ నేను మొన్న కేరళ వెళ్తే ఫ్రెష్గా దొరుకుతుందని చెప్పేసి తీసుకొచ్చాను ఇది. అండ్ నాకు ఇది ఎగ్జాక్ట్గా 1 kg 390 రూపీస్ పడింది. ఇది 1/2 kg బాటిల్ తీసుకొచ్చాను. ఇప్పుడు ఇది యూస్ చేస్తాను నేను. మీరు నార్మల్గా డైలీ యూస్ చేసే ఆయిల్ యూస్ చేయండి. కోకోనట్ ఆయిల్లో ఉన్న యూస్ ఏంటంటే రిచ్నెస్ ఉంటుంది అనమాట. కర్రీ చేసినప్పుడు మంచిగా సాఫ్ట్గా వస్తుంది, రిచ్నెస్ ఉంటుంది. సో కొంచెం పోసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. తాలింపు గింజలు, 2 మిర్చీస్, కొత్తిమీర వేయాలి. మీరు కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ నాకు అవైలబిలిటీ లేదు. అంటే ఇప్పుడు వింటర్ కదా, మంచిగా రావట్లేదు అని చెప్పేసి బయట ఎక్కడ దొరకట్లేదు కరివేపాకు. సో కొత్తిమీర వేసుకున్నాను నేను. అండ్ ఆలు ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆలు ఫ్రైలో ఆయిల్ ఎక్కువనే పడుతుంది. పసుపు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కొంచెం చూసి వేసుకోవాలి. ఒక కర్రీ టేస్ట్గా రావడానికైనా లేకపోతే ఖరాబ్ కావడానికైనా మెయిన్ రీజన్ ఉప్పు కారంలోనే ఉంటుంది. మనం ఉప్పు ఎక్కువైనా తినలేము, తక్కువైనా తినలేము. అందుకే కొంచెం చూసి వేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువైన తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలి, కానీ ఎక్కువైనాక కష్టం తినడం. అండ్ ఇలాంటి వాటిలో చెప్పాను కదా, ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. ఇది డైలీ తినాలని కాదు, ఎప్పుడో ఒకసారి, అంటే వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ ట్వైస్ అలా ఎప్పుడైనా తినొచ్చు. అండ్ హెల్తీ ఫుడ్ తీసుకోండి. ఇలాంటివి సాధ్యమైన వరకు అవాయిడ్ చేయండి. ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువ తినండి, కానీ ఎప్పుడో ఒకసారి తినాలనిపించినప్పుడు, అంటే డైలీ అవి ఏం తింటాం అనుకున్నప్పుడు ఇలాంటి ఫ్రైస్ తినవచ్చు. సరే, ఇప్పుడు కలుపుకుందాము. ఉప్పు వేసినాం కదా, అది కొంచెం ఉడికేసరికి మనం ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇది కొంచెం కచ్చపచ్చ దంచి వేసుకుందాము. మంచి టేస్ట్ ఇస్తుంది ఎల్లిపాయ వేసుకోవడం, అండ్ హెల్తీ కూడా. కొంచెం దంచుకున్న ఎల్లిపాయ వేసుకోవాలి. మంచి గార్లిక్ టేస్ట్, స్మెల్ కూడా బాగుంటుంది. కలుపుకుందాం కాసేపు. ఇది కొంచెం మగ్గే వరకు కలుపుకొని, ఇది కొంచెం దగ్గర పడుతుంది కదా, నేను వాళ్ళకు ఒకటి చూపిస్తాను. ఇది పొడి నేను ఇంతకుముందు నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఇది మా అత్తయ్య ఇంట్లోంచి కొట్టి పంపించారనమాట. దీంట్లో కరివేపాకు, మునగాకు, ఇంకా ధనియాలు ఇవన్నీ కలిపి చేసిన పొడి అనమాట. ఇది నార్మల్గా ప్రతిరోజు అన్నం తినే ముందు ఏ కూర అయినా కానివ్వండి, ఫస్ట్ ఇది వేసుకొని తిన్న తర్వాత, ఇది నెయ్యి వేసుకొని తిన్న తర్వాతనే మేము కర్రీస్ తింటాము. అయితే ఇంకా ఇది చాలా రోజులైంది కొట్టి, అంటే ఒక 1 మంత్ దాటిపోయింది, ఎవరు వేసుకోవడం లేదు కూడా అని చెప్పేసి ఇట్లా కర్రీలో యూజ్ చేస్తున్నా. అండ్ చాలా టేస్ట్ ఉంటుంది. అంటే మీకు ఇది ఎలా కొట్టాలో ఈ రెసిపీ కావాలంటే చెప్పండి. నేను ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు మా అత్తయ్యతో కొట్టించి మీకు వీడియో పెడతా. రోట్లో దంచిన పొడి అనమాట. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఏ కర్రీలోకైనా ఈజీగా బ్లెండ్ అయిపోద్ది. సో కొంచెం వేసుకోవాలి. దీంట్లోనే మనకి మిరపకాయలు, ధనియాలు, మసాలా అన్నీ కవర్ అయిపోతాయి. కొంచెం డిఫరెంట్ కలర్ వచ్చింది కదా, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది అడుగంటకుండా కలుపుకుంటుండాలి. కలపకుంటే ఏమైందంటే అడుగంటుంది. సో 1 మినిట్కి ఒకసారైనా కలుపుతూ ఉండాలి. ఇంకా నేను కారం వేయలేదు, లాస్ట్కి వేస్తాను. ఎందుకంటే కారం దీంట్లో వేస్తే మాడిపోద్ది కాబట్టి స్టవ్ బంద్ చేసే ముందు కారం వేస్తాం. అండ్ మసాలా కూడా ఏం వేయలేదు, దీంట్లోనే కవర్ అయిపోయింది పొడిలో కాబట్టి. మీరు మసాలా వేసుకోవాలి. నేను ఆ పొడి వేసిన టైంలో మీరు మసాలా వేసుకుంటే అయిపోతుంది. ధనియాల పొడి అవి వేసుకుంటే అయిపోతుంది. దీంట్లోనే నాకు అన్ని కవర్ అవుతాయని చెప్పేసి నేను ఏం చేయలేదు అనమాట.
ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉంటే అసలు ఒక్కటి కూడా మాడకుండా అడుగంటకుండా నీట్గా వస్తుంది. ఇది రైస్లోకే కాదండి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఆలు అంటేనే ఒక పర్ఫెక్ట్ స్నాక్ కదా, స్నాక్ లాగా బాగుంటుంది, కర్రీ లాగా కూడా బాగుంటుంది. ఆలు నచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. మంచిగా కొత్తిమీర ఇంకా ఎల్లిపాయ దీంట్లో ఆయిల్లో ఫ్రై అయ్యి చాలా టేస్ట్ ఇస్తుంది. సో దింపే ముందు కొంచెం కారం వేసుకుందాము. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం కారం చూసి వేసుకోవాలి. కలుపుకుందాం అంతా కలిసే వరకు. ఎస్, అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన చేసుకోవాలి అండ్ పైన కొత్తిమీర చల్లుకోవాలి. సో అయిపోయినట్టే. ఈ డిష్ ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా అనిపిస్తుంది. సింపుల్గా ఎవరైనా సరే, ఇంట్లో బ్యాచిలర్స్ అయినా ఎవరైనా చేసుకునేంత ఈజీగా ఉంటుంది ఈ డిష్. పెద్దగా ఏమి ఇంగ్రీడియంట్స్ కూడా లేవు. సో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.